జీవితంలో ఒక్కసారైనా చేయాల్సిన యాత్ర చార్ధామ్. లత గారి ఆధ్వర్యంలో సంప్రదించండి. మీరు ఒకప్పట్లో అంటే చీరలు, నగలు వీటికి ఎక్కువ ఖర్చు పెడుతున్నారు. అవును. నేను చాలా సీరియల్ ఆర్టిస్ట్ వాళ్ళ వ్లాగ్స్ చూసాను. ఉమ్. మీరు అనుకుంటారు మాకేదో ఎక్కువ డబ్బులు వచ్చేసినాయి, అవును. డబ్బులన్నీ ఇట్లే చీరలకి, పెడతాం. నగలకి ఖర్చు అయిపోతాయి. నిజమేనా? నిజమే. మీకు వచ్చే 100% ఇన్కమ్ లో ఈ 50%. ఖర్చులు 50%. 50%. నాకు మా ఆయన చెప్పింది సిన్సియర్ గా మేము ఇద్దరం ఫాలో అయ్యేది 50%. నా వరకు 50% ఒక 10 రూపాయలు ఇస్తే 5 రూపాయలు బట్టల ఖర్చు. మీరు అది ఎక్స్పెండిచర్ అనుకుంటారు, ఇన్వెస్ట్మెంట్ ఇన్వెస్ట్మెంట్ అనుకో. నేను కలవారి కోడల్లో ఇన్వెస్ట్ చేసిందే ముద్దుమందారం. ముద్దుమందారంలో ఇన్వెస్ట్ చేసిందే నా ఫ్యూచర్. ఇప్పటికీ అఖిలాండేశ్వరి, హరిత అంటే చెప్తారో లేదు తెలియదు, అఖిలాండేశ్వరి అంటే మాత్రం సో ఎందుకు వస్తుంది కదా ఇన్వెస్ట్మెంట్. సో డెఫినెట్లీ మనము ఖర్చు పెట్టాలి. ఆర్టిస్ట్లు అన్న తర్వాత సీరియల్స్ కి ఇంకా వేరే ఆప్షన్ లేదు. మనం చూస్ చేసుకున్న ఫీల్డ్ సీరియల్. సీరియల్లో ప్రొడ్యూసర్స్ అంత ఎఫర్ట్ చేయలేరు కదా డెఫినెట్లీ ఇచ్చే బడ్జెట్స్ కి. పాపం మన చీరలు, నగలు మనకు కాక 3 పూట్ల ఫుడ్ పెడతారు, పికప్ డ్రాప్ చేస్తారు, పని చేసినందుకు డబ్బులు ఇస్తారు. ఇవన్నీ ఇచ్చి ఇంకా చీరలు నగలమంటే ఇంకా వాళ్ళు ఏం చేస్తారు కదా. డెఫినెట్లీ. అయితే మ్యామ్ ఈ ఫీల్డ్ లో ప్రతి ఒక్కరికి స్టాండర్డ్ ఇన్కమ్ అయితే కాదు, ఎవ్రీడే పోరాడుతూనే ఉండాలి. కొంతమందికి ఇప్పుడు మీకు సీరియల్ వెంటనే వచ్చినట్టు ఒక్కొక్కసారి రాకపోవచ్చు. మీరు ఎంత ఫేమస్ అయినా ఒకసారి బ్రేక్ పడచ్చు. ఆ బ్రేక్ టైంలో మనం సేవింగ్స్ చేసుకున్నామా, ఇన్వెస్ట్ చేసుకున్నామా అనేది వెరీ ఇంపార్టెంట్. సో మీ ఫినాన్షియల్ థింగ్స్ ఎలా ఉంటాయి మ్యామ్? స్టాండర్డ్ ఇన్కమ్ కాదు కాబట్టి ఇన్వెస్ట్ చేయడం అనేది చేస్తాం. సో ఖర్చులు తనకు మించి ఏమి చెయ్యం. లావిష్ లైఫ్ లేదు. టూర్స్కే వెళ్ళరు మీరు. అలా కలిసి వచ్చేసింది అది కూడా. వచ్చిందని. సో ఒక ఆయన ఇప్పుడు నేను చెప్పాలంటే నేనే ఎక్కువ ఖర్చు పెడతాను. జాకీ గారు అస్సలు ఖర్చు పెట్టారు. అస్సలు అంటే అస్సలు వద్దు మాము, నాకు సరిపోతుంది, ఇది అయిపోతావు, 2 టీ-షర్ట్లు కొంటే సరిపోతుంది, ఆ టైప్ అనమాట. మ్యామ్ రూమ్ లో కబోర్డ్ ఉంటే ఆయన ఒక చిన్న ఒకటి మూల ఉంటది అంతే. కాకపోతే సీరియల్ కి మన బట్టలే కదా, సో దానికి నేనే కొంటా. మామ ఈ క్యారెక్టర్ కి ఈ కుర్తీలు వేసుకో బాగుంటాయి, ఈ కుర్తా స్టైల్ బాగుంటుంది, ఈ సిల్క్ పంచలు. నాకు ఎప్పుడో శోభన్ బాబు గారు, జితేంద్ర గారు సినిమాల్లో సాటిన్ వేస్తారు కదా, అలా కుట్టించి మా ఆయనకు ఒక పంచ్ బాగుంటుంది. క్యారెక్టర్ చూసే అప్పుడు ఆడియన్స్ కి బాగుంటుందని అలా సీరియల్ బట్టలే ఎక్కువ ఉంటాయి. అంతే. బట్టల ఇన్వెస్ట్మెంట్ వచ్చిన రోజు జాగ్రత్తగా పెట్టుకోవాలి. మనీకి ఎంత విలువ ఇస్తారు మీరు? ఎప్పుడు ఒకేలా ఉండదు లైఫ్, ఎప్పుడు ఒకేలాగా అస్సలు ఉండదు. ఈ మూమెంట్ మన నెక్స్ట్ మూమెంటే ఉండదు మనకి. ఈ రోజు వచ్చిన టైము మనకి ఎప్పటికీ ఇదే ఉంటుంది. నేను ఎప్పుడు అఖిలాండేశ్వరిని అనుకోవడానికి లేదు కదా. నెక్స్ట్ సీరియల్లో అంత పెద్ద క్యారెక్టర్ ఏం పడలేదు. సో కుంకుమ పువ్వు క్యారెక్టర్ పడింది, మంచి జయంతి క్యారెక్టర్, అది బాగుంది. కానీ అన్ని జయంతులను అఖిలాండేశ్వర్లు అవ్వలేదు కదా. ఫేడ్ అవుట్ అవుతూ ఉంటాయి, క్యారెక్టర్స్ మారిపోతూ ఉంటాయి. ఈ రోజున్న ఫేమ్ని బట్టి ఎంత జాగ్రత్తగా ఉంటామంటే, ఎవరైనా మీరు బాగా యాక్ట్ చేస్తారంటే నాకు భయం వచ్చేస్తుంది. నెక్స్ట్ సీన్ ఏమన్నా కొంచెం తేడా చేస్తే నో, ఇంకా జాగ్రత్తగా చేయాలి, ఇంకా బాగా చేయాలి. అలాగే డబ్బులు కూడా. ఈరోజు మనకు 10 రూపాయలు ఉన్నాయంటే 10 రూపాయలు ఉన్నాయి కదా వెళ్ళేసి ఆహా. అస్సలు ఖర్చులు అంటే ఇది చెప్పిన బట్టలకే ఖర్చు పెడతాం బాగా. ఫుడ్ కూడా మేమే చేసుకుంటాం, మేమే దోశలు వేసుకుంటాం, మేమే ఇడ్లీలు వేసుకుంటాం. ఇంట్లో జాకీ గారు మేము బాగా చికెన్ తెచ్చి మ్యారినేట్ చేసేసుకుందాం అనుకుంటాం. ఎప్పుడు చాలాసార్లు ప్లాన్ చేసాం వీక్లీ వన్స్ డిన్నర్కి వెళ్దామని, ఇయర్లీ వన్స్ కూడా వెళ్ళాం ఒక్కొక్కసారి. సో అవన్నీ ఎందుకు అనవసరమైన ఖర్చులు? మనకి ఇన్కమ్ తెలుసు కదా, అందుకని దాచేది బాగా దాచేస్తామని చెప్పగానే ఖర్చులు అయితే ఇంటి పిల్లల చదువులు, ఇల్లు, లోన్లు, కార్ లోను. అలానే కార్ లగ్జరీ లైఫ్లో అంతా ఏమి కార్. మా ఆయన అంటారు, మా కాన్సెప్ట్ ఏంటంటే 4 చక్రాలు ఉంటే చాలు, కంఫర్ట్గా ఇంకా ఎండకి వానకి తగలకుండా 4 చక్రాలు రోడ్డు మీద నడిస్తే చాలు. అలా కాన్సెప్ట్. మా పిల్లలకి పెద్ద ఆశలు అలా ఉంటారు, వాళ్ళు కూడా కొంచెం. మా వాడు చదివిన స్కూల్ అయితే ఎదురుగా ఒక ఆడిను, వెనకాల ఒక బెంచ్ ఉండేది, మధ్యలో మాది హోండా సిటీ ఉంటుంది. కూడా ఎప్పుడు అలా ఫీల్ అవ్వలేదు, అసలు అవ్వలేదు. కెమెరా ముందున్న యాంకర్ అయినా అవ్వచ్చు, సీరియల్ ఆర్టిస్ట్ అయినా అవ్వచ్చు, యాక్టర్లు అయినా అవ్వచ్చు, మూవీ యాక్టర్లు అయినా అవ్వచ్చు, చిన్న చిన్న క్యారెక్టర్లు చేసుకుని ప్రతి ఒక్కరికి స్టాండర్డ్ ఇన్కమ్ అయితే లేదు. ప్రతిరోజు పెన్షన్ లేని జాబ్. పెన్షన్ ఏంటి? ఉన్నప్పుడు జీతం, పని చేస్తే జీతం, కూలీ. యాక్చువల్ గా చెప్పాలంటే డైలీ కూలీ. చెప్పారు. నేను చెప్తా అందరూ ఆహా అలా అంటారు.
పనికి తగ్గట్టు కూలీ, ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క కూలీ ఇస్తారు. ఓ బిల్డింగ్ కడుతుంటే ఒక్కొక్కళ్ళకి ఒక రేంజ్ కూలీ ఉంటది కదా, సో అంతే కూలీ. సో మనము పరిగెడుతూనే ఉండాలి. మేమైతే వ్యూస్ కోసమో మా ఉనికిని చాటుకోవడానికి కెమెరా ముందున్న ప్రతి ఒక్కళ్ళు పరిగెడుతూనే ఉండాలి. అలుపు ఎప్పుడైనా వచ్చిందా మ్యామ్? ఎందుకు చూస్ చేసుకున్నాం ఈ లైఫ్? ఎందుకంటే నాకు ఊహ తెలిసి నేను చూస్ చేసుకోలేదు. నేను రోజుకు 100 సార్లు అనుకునేదాన్ని. ఇప్పుడు అది ఎప్పుడు పోద్ది అంటే మళ్ళీ ఇంకొక వీడియో పడి మళ్ళీ వ్యూస్ వచ్చినప్పుడు పోతుంది, ఎంత కష్టపడుతున్నా. సో అలా ఏం లేదు, నా చాయిస్ కాదు కదా, అంతే. నేను రావాలి డెస్టినేషన్. మా మమ్మీ చెప్పారు యాక్ట్ చేయాలని, అంతే. ఇంకా అమ్మ మాట వినడం అనేది ఒక అంతే. ఇప్పుడు ఎందుకు చేస్తున్నాం అంటే అది ఉద్యోగం కదా, ఇంత దూరం వచ్చి వెనకాల వెళ్తాం కదా. ఇది ఉద్యోగం అని ఎప్పుడు అందరు గ్రహిస్తే అప్పుడు మనం మనకి రావడమే అసలు ఉద్యోగం. ఏ జాబ్ అయినా మధ్యలో ఆపేసి వెళ్ళిపోతారా? వెళ్ళరు కదా. యాక్టర్స్ మాత్రమే పెళ్లి చేసుకుని అది చేసుకుని ఇది చేసుకుని ఆపేసా ఉంటున్నారు. ఇంకా అలా కాదు, మనకి ఇది మెయిన్ వృత్తే దైవం. అది వచ్చినంత కాలం పని చేస్తూనే ఉంటాం. అంటే ఇప్పుడు ఈ క్వశ్చన్ చాలా బాగా వెళ్తుంది. అసలు హరిత గారు చీరలు ఎక్కడ కొంటారు, నగలు ఎక్కడ కొంటారు? అందరు వినండి. చీరలు నగలు ఎక్కడ పడితే అక్కడ కొనుక్కుంటా, అంతే. బేసిక్ గా చాలా ఇయర్స్ ఏం చేసేవాళ్ళం అంటే, మేము చెన్నై బ్రాటప్ కదా, ఎవ్రీ సమ్మర్ హాలిడేస్ కి ఇక్కడికి వచ్చాక కూడా, పిల్లలు పుట్టాక కూడా సమ్మర్ హాలిడేస్ కి చెన్నై వెళ్ళిపోతాం. వెళ్ళిపోయి అక్కడే ఉండి చెన్నై నుంచి 70 కిలోమీటర్స్ కంచీపురం, కంచికి వెళ్ళి చీరలు కొనుక్కుంటాం, తెచ్చేసుకుంటాం. సంవత్సరానికి సరిపడా వరలక్ష్మి వ్రతానికి కంచి పట్టు చీర, అమ్మవారికి కట్టడానికి, అన్ని పండుగలకి సరిపడా రాసేసుకుంటాం. ఓ తల చీరలు అన్ని తెచ్చుకుని పెట్టేసుకుంటాం. హైదరాబాద్ లో ఉంటాం కదా, పోచంపల్లి పక్కనే ఉంది కదా, వెళ్ళిపోతాం. సో కార్లో వెళ్ళి తెచ్చుకుంటాం. అత్తగారిది కాకినాడ, పక్కనే ఉప్పాడు ఉంది. నెలకి ఎన్ని చీరలు కొంటారు? నెలకానేం లేదు, సంవత్సరానికే. నెల కొనేది ఉండదు. సంవత్సరానికి ఒకసారి కొంటారా? 1-2 సార్లోనే అన్ని సెట్ అయిపోతాయి. ఎన్ని కొంటారు సంవత్సరానికి? ఒక్కసారిలో ఎన్ని చెప్పండి. మినిమం 10 కొనుక్కుంటా. ఓకే, సరిపోతాయా 10 మీకు? ఒక్కొక్కసారి 10 ఒక్కొక్కసారి 10 కొంటా. సడన్ గా కొత్త సీరియల్ స్టార్ట్ అవుతుంది అంటే అప్పుడు షాపింగ్కి వెళ్తాను కదా, అప్పుడు కొంటా. నాకు 25 సారీస్ పాడ్కాస్ట్ లోనే ఇలా కూర్చోడం, లేకపోతే అమ్మాయిలకి ఒక ఫంక్షన్కి వెళ్ళి అమ్మ చీర కట్టుకున్నాము, పట్టు చీర కట్టుకున్నాము, అటు ఇటు కదలడం అయిపోయినా కానీ అమ్మ ఇంకేసి వేరే డ్రెస్ వేసుకునేంత వరకు ప్రశాంతత ఉండదు. మీరు అసలు 24/7 పడుకునేటప్పుడు తప్పితే 24/7 చీరలోనే ఉంటారు, పట్టు చీరలోనే మ్యాక్సిమం. ఎలా మేము అలవాటైపోయింది. నాకు బేసిక్గా చీరలు ఇష్టం, పట్టు చీరలు ఇష్టం. చెన్నైలో అందరు పట్టు చీరలు కట్టుకుంటే భలే ఉంది అనుకునేదాన్ని. తర్వాత రేఖా గారు చీరలు కడతారు కదా, పట్టు మెరిసిపోతా ఉంటది. ఆవిడంట 2 చీరలు వేరే కలిపి కడతారట. భలే ఉన్నాయి చీరలు అనుకుంటా. తర్వాత కోరికలన్నీ ఒకేసారిగా పట్టు చీర, పూజలు, గుడికి వెళ్తే చీర అంటేనే అమ్మాయికి ఒక ఎమోషన్. అంతే, ఇంకా అదొక ఎమోషన్ నిజంగా. అదొక ఎంజాయ్ చేస్తే లివింగ్ ఎగ్జాంపుల్ నేనే. అసలు చీరలే కట్టేదాన్ని కదా. పాడ్కాస్ట్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ట్రై చేద్దాం అన్నప్పుడు హ్యాపీ చీర కట్టుకున్నప్పుడు అదొక చేస్తే మీరు ఒక వెల్తిగా ఉంటది డెఫినెట్లీ. సో మొత్తానికి చీర అనేది అదొక కలవారి కోడళ్ళు. తర్వాత అప్పటి వరకు నేను పట్టు చీరలు అన్ని కట్టలేదు, అంటే ఉంటాయి పండగలు. సీరియల్స్లో హీరోయిన్స్కి ఏంటంటే పండగకి ఎప్పుడన్నా, అది మిడిల్ క్లాస్ స్టోరీస్ ఉంటాయి కదా, సో అప్పటి వరకు మామూలు పండగకి, పెళ్ళికి, గుడికి వెళ్ళినప్పుడు పట్టు చీరలు కథమన్నీ. నేను ఎప్పుడు రా సిల్క్, టసర్ సిల్క్, బెంగాలీ కాటన్, హైదరాబాద్ కాటన్, ఈ చీరలే కట్టుకునేదాన్ని. సింథటిక్ సారీ నేను అసలు కట్టలేదు సీరియల్స్లో ఇంతవరకు. నాకు సూట్ అవ్వదని, అంత పెద్ద నాకు సూట్ అవ్వదు, నా పర్సనాలిటీకి అది డిమాండ్ చేయట్లేదు, దాన్ని క్యారీ చేయలేను. కానీ మొత్తానికి అసలు ఫ్యాన్ బేస్ అయితే మీకు, మీ చీరలకు, నగలకు చాలా మంది ఉన్నారు డెఫినెట్లీ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.